పూరలోకల్ ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రతి 2 ఏళ్లకోసారి అత్యంత వైభవంగా జరిగే ఈ జాతరకు దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాల నుంచి కూడా కోట్లాది మంది భక్తులు తరలివస్తారు. అయితే ఈ పవిత్ర జాతరలో టాలీవుడ్ యంగ్ హీరోయిన్ టీనా శ్రావ్య చేసిన ఒక చర్య తీవ్ర వివాదానికి దారితీసింది. మేడారం జాతర సందర్భంగా ఆమె వనదేవతలకు బెల్లం సమర్పించిన వీడియోను స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా ఆ వీడియో క్షణాల్లో వైరల్ గా మారింది. అయితే ఆ వీడియోలో తన పెంపుడు కుక్కను తక్కెట్లో కూర్చోబెట్టి బెల్లం తూకం వేయించడం కనిపించడంతో నెటిజన్ల నుంచి నెగటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇది జాతర సాంప్రదాయాలకు విరుద్ధమని, అమ్మవార్లను అవమానించినట్లేనని, భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని సోషల్ మీడియాలో టీనాపై ట్రోల్స్ వెల్లువెత్తాయి. ఈ విమర్శల నేపథ్యంలో స్పందించిన టీనా శ్రావ్య తాజాగా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక వీడియో విడుదల చేస్తూ క్షమాపణలు చెప్పింది. మేడారం జాతరలో జరిగిన ఘటనపై స్పష్టత ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నానని ఆమె పేర్కొంది. తాను పెంచుకుంటున్న కుక్కకు 12 సంవత్సరాల వయసుందని, ఇటీవల దానికి ట్యూమర్ సర్జరీ జరిగిందని, ఆ సమయంలో తన కుక్క పూర్తిగా కోలుకోవాలని సమ్మక్క సారలమ్మను భక్తితో మొక్కుకున్నానని చెప్పింది. అనుకున్నట్లుగానే తన కుక్క ఆరోగ్యంగా కోలుకొని నడుస్తుందని, అందుకు మొక్కు చెల్లించాలనే ఉద్దేశంతో బెల్లం తూకం వేయించానని వివరణ ఇచ్చింది. అయితే ఇది పూర్తిగా తన ప్రేమ భక్తితో చేసిన పని మాత్రమేనని, ఎవరిని కించపరచాలన్న ఉద్దేశం మాత్రం లేదని టీనా స్పష్టం చేసింది. తన చర్య వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిన్నట్లయితే హృదయపూర్వకంగా క్షమించాలంటూ చేతులెత్తి నమస్కరిస్తూ క్షమాపణలు చెప్పింది. ఇకపై ఇలాంటి పొరపాట్లు మళ్లీ జరగకుండా జాగ్రత్త తీసుకుంటానని, మన సంస్కృతి సాంప్రదాయాలను ఎప్పుడూ గౌరవిస్తానని ఆమె హామీ ఇచ్చింది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరలోకల్.